అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన. నమస్కారం. అఖండ జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. జీర్ణ ఆలయంలోని శివపూజ అనంత ఫలితాలను ఇస్తుంది అంటారు. ఆ జీర్ణాలయం వేలాది ఏళ్లుగా బాసిల్లి చరిత్రకెక్కినదైతే ఇంకా మహిమాన్వితం కాదా? రండి, ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఆలేరు మండలం కొలనుపాకలో వెలిసిన ఈ విశిష్ట క్షేత్రాన్ని ఈనాటి యాత్రలో దర్శిద్దాం. కంఠాన గరణము పంచేది అమృతము, అది శివతత్వము. హర హర శంభో. మదమాత్సర్య కామలోభ మోహాలను అపరాధములు ఎంచగా ఆదరిస్తున్నాడు భోళాశంకరుడు. హర హర శంభో. హర హర శంభో గిరిజాబంధో. తనువులు అస్థిరములు, ధర్మము నిత్యము, అందరిలోనూ ఆత్మలు పరమాత్మను చేరుటయే లక్ష్యము. ఉచితాలను ఆలోచించగలవాడే జ్ఞాని. అడుగడుగునా గుడి ఉన్నది అనేది ఎంత సత్యమో, ఆ గుడిలో పరమాత్మ ఉన్నది అంతే సత్యము. శివ శివ శంకర భూతపతే చంద్రశేఖరా భూతపతే చంద్రశేఖరా భూతపతే చంద్రశేఖరా భూతపతే. మరి ఇంతటి సత్యాన్ని మరచి అధముడు అని అంటరాని వాళ్ళని దూషించుట మహాపరాధము. అంతటి ఆ పరమాత్మను చూడలేని అజ్ఞానము సహింపరానిది. అందుకేనేమో జ్ఞానులైన వారు తరతమ భేదాలను రూపుమాపదలచి శివపూజకు అందరూ అర్హులేనని 18 జాతులకు ఏర్పరిచి వాటిలో శివలింగాలను ప్రతిష్ఠించి శివార్చన చేయనిదే భుజింపరాదని నియమం ఏర్పరిచి పరమాత్మకు అందరూ ఒకటేనని నిరూపించారు. శివ 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 రుద్రులకు ఘోరమము, శివము అని 2 రూపాలు. హింసించినది ఘోరము, అనుగ్రహించినది శివము. హర హర శంభో. హర హర శంభో. హర హర శంభో. నా పేరు కనకయ్య. మేము యాదగిరిగుట్ట నుండి వస్తున్నాము. ఇక్కడ సోమేశ్వర ఆలయానికి ప్రతి సంవత్సరం వస్తుంటాము. ఇక్కడ స్వయంభూ దేవాలయం అని చాలా బాగా అనిపిస్తుంది. దర్శనం చేసుకుంటే మంచిగా అవుతుందని ఇక్కడ కోటిలింగాలు స్వయంభూ వెలిసినాయని చాలామంది వస్తుంటారు. మంచి బాగుంటుంది టెంపుల్. పురాతనమైన టెంపుల్ కాబట్టి శతాబ్దాల నుండి ఉన్న టెంపుల్. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ స్వయంభూ. హర హర శంభో గిరిజాబంధో. హర హర శంభో గిరిజాబంధో. శివ శివ శంకర భూతపతే. హర హర శంభో గిరిజాబంధో. శివ శివ శంకర భూతపతే చంద్రశేఖరా భూత
చంద్రశేఖర భూతపతే హర హర శంభో గిరిజాబంధో శివ. నమకములో ఘోరరూప నమస్కారం చెప్పబడింది. చమకములో సాయుధ రూపం ప్రతిపాదించబడినది. శివుడి ఘోర రూపం శత్రువుల కొరకు, ప్రసన్నత కలిగిన సాయుధ రూపం భక్తుల కొరకు. నమక చమక మంత్రాలతో ప్రపంచమునకు ఏ బాధలు కలగకుండునట్లు అనుగ్రహింపబడినది. శివ 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 శివ. మేము ఇక్కడ భువనగిరి నుంచి వచ్చాము. మా పేరు సాయి ప్రసాద్. నేను తరచుగా అప్పుడప్పుడు ఇక్కడికి ఆలయకి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాం. ఏం మొక్క అంటూ ఏం లేదు, కానీ నార్మల్గా అప్పుడప్పుడు పీస్ కోసం అట్లా డివోషనల్ కోసం ఇక్కడ వస్తూ ఉంటాం. యాక్చువల్లీ ఇక్కడ పీస్ అనిపిస్తుంది, కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఉన్నంతసేపు కూడా ఒక ప్రశాంతత ఫీల్, ఒక దేవుని యొక్క వైబ్రేషన్స్ ఇక్కడ ఎప్పుడూ ప్రతి దగ్గర ఉంటుంది. ఈ చుట్టూ వాతావరణంలో ఎక్కడ కూర్చున్నా కానీ అదొక అనుభూతి ఉంటుంది. అందుకోసమే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆలయ దగ్గర పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా కొలంపాక చూసుకొని వెళ్తాము. అందుకోసం ఇక్కడ వచ్చాము. ఇక్కడ ఆలయ వరకు సంతోషమాత టెంపుల్ వరకు వచ్చాము. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము అన్నట్టు. కళ్యాణ చాణక్యుల మొదలు కాకతీయుల వరకు ఎంతోమంది రాజుల పరిపాలనలో ఈ క్షేత్రం ఉండేదని శాసనముల ద్వారా తెలుస్తుంది. అంతేకాక యుగ యుగాల నుండి అభిషేకాలు, ఎన్నో పూజలు స్వామికి జరుగుతున్నట్లు కూడా ఈ రాతి శాసనాలు చెబుతున్నవి. హర హర శంభో హర హర శంభో హర హర శంభో హర హర. ఇది పంచపీఠాల్లో మొదటిదని, రెండవది ఉజ్జయిని, మూడవది కేదారం, నాలుగవది శ్రీశైలం, ఐదవది కాశీగా తెలియచున్నది. ఈ కొర్లపాక శివలింగం నుంచి ఉద్భవించిన రేణుకాచార్యుల వారు 1000 సంవత్సరాల పాటు వీరశైవాన్ని ప్రచారం చేసినట్లుగా తెలుస్తున్నది. వీరితో పాటు జగద్గురువులు రేవణ సిద్ధ, మరళ సిద్ధ, ఏకోరాం, పండితారాధ్య, విశ్వారాధ్య అనువారు కూడా వీరశైవాన్ని బోధించారని చెబుతారు. అందుకేనేమో ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధమైనది. చంద్రశేఖర భూతపతే హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. ఆ కట్టడమే తాను ఎంత పురాతనమైనదో చెబుతున్నది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆలయంలో శివుడు అందరినీ ఆదరించే మనసున్న దేవుడు. దర్శించిన వారిది ఎంతో పుణ్యం కదా. శివ 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 నా పేరు మంజుల. నేను ఇక్కడ ఆలేరు హై స్కూల్లో గెస్టెడ్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను ప్రస్తుతం. అయితే ఇక్కడ కోటిలింగాల గుడికి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే నా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత మా అమ్మగారికి ఇక్కడ ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్ హై స్కూల్లో. అప్పుడు నేను దాదాపు 2-3 సంవత్సరాలు ఉన్నాను. అప్పటి నుంచి కూడా నా బాల్యం అంతా ఇక్కడ గడిచింది. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత నల్గొండలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులుగా ఆలేరుకి రావడం జరిగింది. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ప్రతి సోమవారం ఇక్కడ ఉన్నటువంటి కోటిలింగాల స్వామిని దర్శించుకుంటాను. కార్తీక మాసంలో మంచి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.
మిగతా సందర్భాల్లో కూడా నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. నాకు శివుడు అంటే చాలా ఇష్టము. శివభక్తి కారణంగా సోమవారాల్లో నేను ఎప్పుడూ తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎంతో ఆహ్లాదకరంగాను తృప్తిగాను అనిపిస్తుంది. రాలేని సందర్భంలో కూడా ఆటోమేటిక్గా కొన్ని సందర్భాల్లో నన్ను ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా మా అక్కగారు నల్గొండ నుంచి వచ్చారు, వాళ్ళ పాప వచ్చారు. మా పిల్లలతో నేను ఇక్కడికి నవరాత్రుల సందర్భంగా శివుని దర్శించుకోవడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. నాకెంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా. ప్రతి కార్తీక మాసంలో ఏదో ఒక పుణ్యక్షేత్రం దర్శించడము జరుగుతుంది. ఈసారి నవరాత్రులలో ఇక్కడ కొలపాకులో కోటిలింగేశ్వరిని దర్శించుకోవడము మా మహాభాగ్యంగా భావిస్తున్నాము. మరి ఈరోజు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. చిన్నప్పుడు మా చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము. మినిమం 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ అవకాశం రావడం జరిగింది. ఆ దేవి కృప వలన ఈరోజు ఆ భగవంతుడిని దర్శించుకునే అవకాశం మాకు కలిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ కోటిలింగేశ్వరుని కృప ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాము. శిలాద్వారం తోరణములోకి అడుగిడితే ఎన్నో పరమాద్భుత ఆవిష్కరణలు ఇక్కడ గోచరిస్తాయి. శివ హర హర శంభో హర హర శంభో హర హర శంభో హర హర శంభో గిరిజాబంధో హర హర శంభో గిరిజాబంధో శివ శివ. శిల్పుల చాతుర్యమంతా గుడి చెక్కడంలో చెక్కిన ఆ చక్కదనమంతా కెమెరాల్లో బంధించవచ్చు. సంస్కృతంలోనే కాదు, అన్య భాషల్లోనూ జీర్ణాక్షర శాసనాలు చదవవచ్చు. కాలం తెలియకుండా మైమరిచిపోవచ్చు. 10వ శతాబ్దం మొదలుకొని 13వ శతాబ్దం వరకు చిక్కిన మనోహర శిల్పాలను మనస్సులో ముద్రించుకొనవచ్చు. గజలక్ష్మి, దక్షిణామూర్తి, పార్శ్వనాథుడు, నటరాజమూర్తి, నాగరాజు, భైరవుడు, మహిషాసురమర్ధిని, చాముండి, సప్తమాతృకులు వంటి ఎన్నో అమోఘ శిల్పాలు మన చూపుల్ని మరల్చనీయవు. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. చంద్రశేఖర భూతపతే, చంద్రశేఖర భూతపతే, చంద్రశేఖర భూతపతే, చంద్రశేఖర భూతపతే. శివ 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 అనంత ఆనందానుభూతినిచ్చే ఈ ప్రదర్శనశాల రమణీయం, ప్రశంసనీయం. ఎత్తున ఉన్న రాతి ధ్వజస్తంభం, దాని చివరిలో నంది, క్రింది భాగాన వినాయకుడు కొలువై ఉండి అక్కడి ఆలయ వాతావరణం అంతా భక్తిమయమైపోతుంది. ఆయన చూపులు ఎప్పుడు స్వామిపైనే ఉంటాయి. అందుకే నంది కొమ్ముల్లోంచి చూస్తే శివదర్శనం కలుగుతుందని పెద్దల మాట. శంభో హర హర శంభో గిరిజాబంధో హర హర శంభో గిరిజాబంధో శివ శివ. క్షేత్రపాలకుడు వీరభద్రునితో పాటు నాగదేవతలు, ఆంజనేయుడు, వినాయకుడు, నందులు, కాలభైరవుడు, చాముండేశ్వరి, ఏకాదశ రుద్రుడు, కోటిలింగేశ్వరుడు, మల్లికార్జునుడు కొలువై ఉన్నారు. చంద్రశేఖర
गिरिजाबन्धो शिव शिव शङ्कर भूतपते हर हर शम्भो. నమస్కారం. కొలన్పాక. ఈ కొలన్పాక క్షేత్రం సోమేశ్వర మహాలింగం నుండి ఆది జగద్గురు రేణుకాచార్య ఉద్భవించి 1000 సంవత్సరాలు వీరశైవాన్ని బోధించి 1000 సంవత్సరాల తర్వాత ఈ సోమేశ్వర మహాలింగంలో లింగైక్యం చెందినట్టు ఇక్కడ చరిత్ర ద్వారా తెలియచున్నది. ఈ సోమేశ్వర మహాలింగంతో పాటు స్వయంభూ తర్వాత చండీశ్వరి ఆలయము, కుందమ్మ మాత ఆలయము, కోటిలింగేశ్వర స్వామి ఆలయము, రుద్రమణీంద్ర స్వామి ఆలయము, ఏకాదశ రుద్రుల ఆలయము, కుమారస్వామి ఆలయము, కాలభైరవ స్వామి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము, ఇలాంటి ఆలయాలు ఎన్నో కూడా ఈ కొలనుపాక సోమేశ్వర ఆలయ సముదాయంలో కలవు. ఈ సోమేశ్వర మహాలింగమునకు వీరభద్రస్వామి ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ క్షేత్రము ఒక 4000 సంవత్సరాల నుంచి కూడా విరజిల్లుతూ వచ్చింది. ఇప్పుడు ఈ క్షేత్రము కొలనుపాకలో పెద్ద క్షేత్రంగా ఏర్పడ్డది. ఇది నల్గొండ జిల్లా ఉండే ఇంతకుముందు, ఇప్పుడు భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక. ఆలేరు నుంచి 6 కిలోమీటర్లు, హైదరాబాద్కి వెళ్ళి 70 కిలోమీటర్ల దూరంలో ఈ కొలనుపాక క్షేత్రం కలదు. ఇక ఈ కొలనుపాక గురించి చెప్పాలంటే పంచపీఠాల్లో మొదటి పీఠంగా కొలనుపాక చెప్పబడుతుంది. కొలనుపాక మొదటి పీఠం కాగా ఉజ్జయిని, కేదారి, శ్రీశైలం, కాశీ ఈ పంచపీఠాల్లో కొలనుపాక మొదటి పీఠంగా చెప్పబడుతుంది. ఇలాగే అప్పుడున్నటువంటి 18 అష్టాదశ మఠాలు కొలనుపాకలో మీకు భారతదేశంలో ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా ఈ అష్టాదశ మఠాలు మీకు కనిపించవు. కొలనుపాకలో మాత్రమే అష్టాదశ మఠాలు అంటే 18 మఠాలు ఈ క్షేత్రంలో కనబడే. వైశ్య, మేదరి, సాకలి, మంగలి ఇలాంటి మాల, మాదిగ ఇవన్నీ మఠాలు కూడా కొలనుపాకలో ఉన్నాయి. ఈ కొలనుపాక క్షేత్రం మరి ఇక ఇప్పటి నుంచి చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం ద్వారా డబ్బులు వచ్చినాయి. అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. టూరిస్ట్ స్పాట్గా దీన్ని చేస్తున్నారు. దేవాదాయ శాఖలో కూడా ఇది విలీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఆలయం. నమస్కారం. ఇక్కడ లింగం నుండి ఉద్భవించి వీరశైవాన్ని ప్రసిద్ధం చేసిన రేణుకాచార్యులు అదే లింగంలో తిరిగి లీనమైనారట. ఆ జగద్గురువు కూడా విగ్రహ రూపంలోనే కనిపించిన ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. शिव 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 కొత్తిపాక, కొలేపాక, కొలిపాక జనుల నోళ్లల్లో నిలిచిన ఈ ప్రాంతం కొలనుపాకగా పిలువబడుతున్నది. ఎందరో మహారాజులకు, మాన్యులకు, సామాన్యులకు అభయహస్తాన ఆశీస్సులుడి అప్పటి నుంచి ఇప్పటిదాకా దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్రం ఒక భక్తి ప్రపంచంగా, పర్యాటక కేంద్రంగా బాసిల్లుతుంది. ఎన్నో పూజలు, పునస్కారాలు చేసుకుంటూ ఒక ఆధ్యాత్మిక కేంద్రమైనది. ఆలయానికి తోడుగా పురావస్తు ప్రదర్శనశాల ఎందరినో ఆకర్షిస్తున్నది. ఓం నమఃశివాయ అంటూ దర్శించుకున్నారు కదా. మరి మీకు ఈ క్షేత్ర దర్శనం కలగాలని కాంక్షిస్తూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.